రాజులేని రాజ్య ప్రజల వల్లే పెక్కు ధర్మములున్నవి, కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములు కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలోనున్న ప్రజలకు వలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రమును ఏర్పరచుట, చెప్పులను పావుకొళ్లను దానమిచ్చుట, గొడుగును విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, వీనిని దానం చేయుట, ప్రయాణం చేయు వారికి సౌకర్యంగా మార్గములందు బావులు, దిగుడు బావులు, చెరువులు తవ్వించుట, కొబ్బరి చెరుకుగడల రసము, కస్తూరి, వీనిని దానం చేయుట,